హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి మనకు లాల్ బజార్ నాగమ్మ టెంపుల్ ఆర్చ్ కింద నుంచి వెళ్తే ఆ తర్వాత ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో చూడండి నాగమ్మ గుడి ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకోండి. నాగమ్మ గుడి ముందు నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందు వెళ్ళి రైట్ తీసుకున్న తర్వాత మనకి ఇలా స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుందండి. నాగమ్మ టెంపుల్ నుంచి బై వాక్ కూడా రావచ్చు. 5 minutes డిస్టెన్స్ ఉంటుంది, అంతేనండి. దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కూడా. ఇలా స్వామివారి పాదాలు ఉంటాయి మెట్ల పక్కకి. పాదాలను దర్శనం చేసుకొని శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని మెట్లు ఎక్కుదాం పదండి. టెంపుల్ అంతా కూడా మనకు ఇలా కొండపైనే ఉంటుందండి. చూసారు కదా, పెద్ద పెద్ద రాళ్ల పైన మనకు టెంపుల్ అనేది ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు కూడా మనకు కొండపైనే రాళ్ల మధ్యలో వెలిసారండి స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే ముందు మనకు శివుడి లింగం కూడా ఉంటుందండి. అవన్నీ కూడా చూపిస్తాను పదండి. ఇక్కడ చూడండి, ఇలా కొండపైనే మనకు మెట్ల మార్గం కూడా ఉంది, కానీ జారుతుందన్నమాట. మెల్లగా చూస్తూ వెళ్ళాలి. ఈ పక్కకే మనకు మెట్ల మార్గం కూడా ఉంటుందండి. ఇలా మెట్లు ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ రాళ్లపైన నడుస్తూ వెళ్తుంటే జారుతాం కదా, సో జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళైతే అలా వెళ్ళొచ్చండి. వర్షం పడినప్పుడైతే అసలు వెళ్ళొద్దన్నమాట, జారుతారు. చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఇలా గుట్టలు, కొండలు, చెట్లే ఉన్నాయి. ఇలా మెట్లు ఎక్కుతూ పైకైతే వెళ్దాం పదండి. ఇక్కడ ఇంత మంచి టెంపుల్ 200 ఏళ్ల నాటి పురాతనమైన టెంపుల్ ఉందని ఎవరికీ తెలియదండి. అంతెందుకు నాకు కూడా తెలియదు అనమాట. నాగమ్మ గుడి ముందు నుంచే వెళ్తాను, నాగమ్మ దర్శనం కూడా చేసుకున్నాను, కానీ ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మాత్రం తెలియదు నాకు. సో చూడండి వచ్చేసాం పైకి. ఇదంతా కూడా పెద్ద రాయే చూడండి. పెద్ద కొండ పైన స్వామివారైతే వెలిసారు. చుట్టుపక్కల అదంతా కూడా చూడండి, ఇదంతా కూడా పెద్ద కొండలాగా ఉంటుందన్నమాట. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఎడమ సైడ్లో మనకు తులసి కోట ఉంటుంది. తులసి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ పక్కకే కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చండి దేవుడి దగ్గరికి. పదండి స్వామివారిని దర్శించుకుందాం. వెంకటేశ్వర స్వామి గుడి ముందే మనకిలా శివలింగం కూడా ఉంటుందండి. ఇందులో మనం నీళ్లు పోస్తే శివుడి పైన పడి మళ్ళీ కోనేటిలోనే కలుస్తాయండి. సో ఇక్కడ కూడా శివుడు స్వయంభూగా వెలిసాడనమాట. ఆ తర్వాత లోపల చూడండి రాయి మధ్యలో మనకు వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. దర్శనం చేసుకోండి మీరు కూడా. నిజంగా అసలు కట్టని గుడి అంటే ఇదేనేమో. మొత్తం కూడా చూడండి చుట్టుపక్కకు మొత్తం కూడా రాయే అన్నమాట. ఒక గుహలాగా ఏర్పడి పెద్ద కొండకే స్వామివారు ఇలా స్వయంభూగా వెలిశారండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. కార్తీక మాసం కావడం వల్ల అక్కడ శివుడి ముందు అందరూ దీపాలు వెలిగిస్తున్నారండి. మేము కూడా ఒత్తులు అవి తీసుకొచ్చి అక్కడ కూర్చొని దీపాలు అయితే వెలిగించామన్నమాట. దర్శనం అంతా ప్రశాంతంగా అయిందండి. వచ్చేటప్పుడు అసలు రష్ ఉండరేమో, జనాలు ఎవరు ఉండరేమో అని చెప్పేసి భయపడుతూ వచ్చామన్నమాట. ఎందుకంటే ఈ గుడి గురించి ఎవరికీ తెలియదు కదా, అందుకని చెప్పేసి వస్తారో లేదో, ఎవరైనా ఉంటారో లేదని చెప్పేసి భయపడుతూ వచ్చాము. కానీ వచ్చిన తర్వాత అయితే చాలా మంది ఉన్నారండి. కొంతమంది యూట్యూబ్లో వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది నాగమ్మ గుడి దగ్గరికి వచ్చి తెలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. దేవుడి గుడి ముందు శివయ్య దగ్గర అయితే అందరూ దీపాలు వెలిగించారండి. మేము కూడా అక్కడ దీపాలు అయితే వెలిగించామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆల్రెడీ పంతులు ముందే వచ్చేసి పూజ చేసి వెళ్ళిపోయారనమాట. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి. అయినా కానీ అందరు భక్తులు బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మీరు పంతులు ఉన్నప్పుడే దర్శనం చేసుకోవాలంటే మీరు మార్నింగ్ టైంలో రండి, అప్పుడైతే పంతులు ఉంటారు. సో లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పంతులు లేరనమాట. లాక్ వేసుకొని వెళ్ళారు. అందరు కూడా బయట నుంచే దర్శనం చేసుకొని స్వామివారిని చూస్తూ తరిస్తున్నారండి. ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్న కోనేట్లో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. ఈ గుడి తర్వాత కొత్తగా కట్టినట్టున్నారండి. అంతా కూడా కోనేట్లోనే ఉంది. చుట్టూ కూడా మనకు గుడి చుట్టూ కూడా కోనేరే ఉంటుందండి. చూడండి ఇలా ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, లక్ష్మీ అమ్మవారితో కొలువై ఉన్నారనమాట స్వామివారు. ఆ పక్కకే మనకు వినాయకుడు ఉంటారండి. మీరు ముందుగా అయితే ఇక్కడికి వస్తే ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వయంభూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చండి. మేము ముందుగా అటు వెళ్ళామన్నమాట. మీరు ముందు వినాయకుడి దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి వినాయకుడిని మొక్కి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్వయంభూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళవచ్చండి. మేము ఆతృతతో ముందుగా అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. మీరైతే వినాయకుడి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి చుట్టూ కూడా కోనేరు ఉంది.
టెంపుల్ అందులోనే కట్టారు చూడండి, తామరాకులు. ఇందులో చాలా వేల చేపలైతే ఉన్నాయండి. అలాగే తాబేళ్ళు కూడా ఉన్నాయి. మేమైతే ఒక తాబేలు చూసామండి. పాములు కూడా ఉంటాయంటారనమాట ఇందులో. అలా చేపలు, తాబేళ్ళు అన్నీ కూడా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయంటండి. సో నీళ్ళలో అవి చాలా బాగా కనిపించాయన్నమాట. నీళ్ళలో అలా చేప పిల్లలు ఆడుతూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. నిజంగా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది కొండల మధ్యలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇలాంటి టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దండి. వీలు చూసుకుని మీరు ఒకరోజు వచ్చి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. ఇంత మంచి టెంపుల్ ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదో అర్థం కాలేదు నాకు. ఇన్ని రోజులకు ఈ టెంపుల్ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మాకు. అందులో చేపలు చూడండి ఎలా ఉన్నాయో, వేల వేల చేపలు ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. అలాగే తాబేల్ని కూడా చూపిస్తాను చూడండి, నీళ్ళలో ఎంత చక్కగా ఆడుతున్నాయో. అవి అయితే చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారండి వాటిని చూస్తూ. అంతెందుకు పెద్దలు కూడా అలాగే చూస్తూ ఉన్నారనమాట. మీరు హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా డెఫినెట్గా వచ్చేయండి. ఇది మనకు సికింద్రాబాద్కి దగ్గరలోనే ఉంటుందండి లాల్ బజార్. లాల్ బజార్ నాగమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి బస్సెస్ కూడా ఉంటాయండి, లేదంటే ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. సో బస్సెస్ అయితే చాలా ఉంటాయి. నాగమ్మ గుడి ముందే దిగొచ్చు మీరు. అలా నాగమ్మ గుడి ముందు దిగి నాగమ్మ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు అండి. ఇలాంటి పురాతన టెంపుల్స్ని అస్సలు మిస్ అవ్వద్దండి, తప్పకుండా దర్శనం చేసుకోవాలండి. ఇలాంటి సంపదలను మనము మన పిల్లలకు ఇలా అందిస్తూనే ఉండాలన్నమాట. ఇలాంటి గుడిలు ఎంత వృద్ధి చెందితే అంత మంచిదండి. ఇలాంటి గుడి ఇంకా ఇంకా ప్రాచుర్యం కావాలి, ఇంకా భక్తుల తాకిడి పెరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. మీరు కూడా ఈ టెంపుల్ గురించి చెప్పండి. వీలైతే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. సో ఈ టెంపుల్ని అయితే మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే ఎక్కడో పెద్ద టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగిందనమాట. కొండపైకి ఎక్కుతుంటే వెంకటేశ్వర స్వామి గుడి, యాదగిరి గుట్ట, ఇలా పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్తాం కదా, సో అలాంటి ఫీలింగ్ అయితే కలిగిందండి నాకు. అంత బాగుంది, ప్రశాంతంగా ఉంది టెంపుల్ కొండపైన. దేవుడి దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చున్నాం అనమాట. కూర్చున్నాను కానీ నేను వీడియో చూస్తూ సరిగా చూడలేదు అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి అంతా కూడా చూసేసి వచ్చానండి. మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చానమాట. పంతులు ఒక్కరు లేరని తప్పించి మిగతా దర్శనం అంతా కూడా చాలా బాగా అయిందండి. భక్తి పాటలు పెట్టారనమాట, వెంకటేశ్వర స్వామి పాటలు. సో అవి వింటూ దర్శనం చేసుకుంటే చాలా చాలా బాగా అనిపించిందండి. ఆ కొండల పైన ప్రకృతి మధ్యలో ఆ టెంపుల్లో ఉంటే అసలు టైమే తెలియలేదన్నమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ వచ్చేసి. భక్తులు కూర్చోవడానికి పక్కకి సిమెంట్ బెంచులు కూడా ఉన్నాయండి, అక్కడ భక్తులు కూర్చోవచ్చు, లేదంటే ఇలా రాళ్లపైన కూడా కూర్చొని ఉన్నారనమాట. దర్శనం అయ్యాక కిందికి దిగి వెళ్తుంటే అక్కడ ఒక బాబు కీస్ తీసుకొని వస్తున్నాడు. ఆ అబ్బాయి చేతుల్లో గుడి తాళం చెవులు చూసి డౌట్ వచ్చింది. గుడి ఓపెన్ చేస్తున్నారేమో అని చెప్పేసి అడిగాను. అవును ఓపెన్ చేస్తున్నామని చెప్పాడు. కానీ ఆల్రెడీ మేము కిందికి దిగాం కాబట్టి ఇంకా మళ్ళీ పైకి ఎక్కలేదండి. మేము కిందికి వచ్చేసరికి ఒకటైందనమాట. ఆ పక్కకి చూడండి, గుడి పక్కకి ఇలా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి చిన్నగా. ఆ పక్కకు నవగ్రహాలు ఉంటాయన్నమాట. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళామండి. భక్తులు ఎక్కువగా పెరిగిన కొద్దీ ఈ గుడిలో అన్నిట్లో కూడా పూజలు ఎక్కువగా జరుగుతాయండి. మీరు కూడా దగ్గరగా ఉండే వాళ్ళైతే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. కింద మనకు చుట్టుపక్కల అన్నీ కూడా ఇళ్ళే ఉంటాయండి. కానీ కొండపైకి ఎక్కిన తర్వాత మనం ఎక్కడో దూరం ప్రదేశానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అంత బాగుంటుంది. కొండపైకి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే జరిగిందండి మాకు. ఈ గుడి ఇక్కడ ఉందని ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో చూసి తను చెప్తే తన ద్వారా మేమైతే గుడికి వచ్చామండి. ఈరోజు ఇలా దర్శనం చేసుకున్నాము. తర్వాత రిటర్న్ నాగమ్మ గుడికి వెళ్తామంటే అక్కడ నాగమ్మ గుడి అయితే క్లోజ్ ఉందండి. నాగమ్మ గుడికి ఎదురుగా అయితే ఇలా నాగప్రతిష్టలు ఉంటాయన్నమాట. నాగదేవత విగ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా భక్తులు మొక్కు తీరిన తర్వాత నాగప్రతిష్ఠ చేసినవండి. వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత ఇలా నాగప్రతిమలు చేసి ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట. అలా చేసినవి ఇవన్నీ కూడా వేల వేల సంఖ్యలో ఉన్నాయండి నాగప్రతిమలు అయితే. ఇలా నాగదేవత గుడికి ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చెట్టు కింద కూడా అవన్నీ కూడా నాగప్రతిమలే. ఇక్కడ పక్కకు మనకు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. ఇక్కడ పక్కకు మొత్తం కూడా నాగదేవత పూజలు అయితే జరుగుతున్నాయి చూడండి.
అమ్మవారికి పాలాభిషేకం చేసి పసుపు రాసి బొట్లయితే పెట్టి భక్తులు కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే సంతానం లేని వాళ్ళకు, అలాగే నాగదోషాలు ఉన్న వాళ్ళకు ఇలా ఎవరి కోరికను బట్టి వాళ్ళు వాళ్ళ కోరికను మొక్కుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇలా నాగప్రతిమలు చేసి నాగప్రతిష్ఠ ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా అలా భక్తులు చేసి పెట్టినవే అన్నమాట. ఆ తర్వాత కొంతమంది భక్తులు పాలాభిషేకం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ ఉంటారండి. చూడండి, మొత్తం కూడా చుట్టూ కూడా నాగప్రతిమలే. ఇక్కడ వచ్చేసి నాగభైరవ స్వామి గుడి అయితే ఉందండి. ఆ తర్వాత అటుపక్క కూడా మనకు నాగప్రతిమలు అయితే ఉంటాయండి. ఇలా వేల సంఖ్యలో ఉన్నాయి. గుడి లోపల కూడా మనకి ఇలా నాగప్రతిమలు అయితే ఉంటాయండి. లాల్ బజార్ నాగమ్మ గుడి ప్రత్యేకత ఇదండి. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇలా నాగప్రతిష్టలు చేసి పెడుతూ ఉంటారనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది నాగమ్మ టెంపుల్ కూడా. సో మీరు వీలు చూసుకొని దర్శనం అయితే చేసుకోండి. నాగమ్మ టెంపుల్ అలాగే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.